నగ్న చిత్రాలతో బెదిరించే ఆ తెలుగు నిర్మాత ఎవరు? తన సినిమాల్లో నటించే అమ్మాయిల నగ్న చిత్రాలు తీసి బ్లాక్మెయిల్ చేసి బ్లూ ఫిలిమ్స్ తీస్తాడు. వామ్మో, ఎవడా నిర్మాత? అంత మోతుబరి తెలుగు నిర్మాత ఎవరబ్బా అని ఆశ్చర్యపోకండి. ఆయన పేరు నట్టి కుమార్ అట. ఏమేం సినిమాలు తీశాడని అడక్కండి. బహుశా ఇంకో బడా నిర్మాత సి కళ్యాణ్ ఆరోపిస్తున్నట్టు ఎక్కువగా ఆ సినిమాలే తీసి ఉంటాడేమోలే. తెలుగు నిర్మాతలు తిట్లతో ఆరోపణలతో తన్నుకుంటున్నారు, బజారుకెక్కుతున్నారు. శుభం. ఇన్నాళ్ళు వాళ్ళ తెర వెనుకకే పరిమితమైన వాళ్ళ చీకటి వ్యాపారాలన్నీ దీంతో బయటకు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీ ఎలా భ్రష్టు పట్టాయో అందరికీ వాళ్ళ వెండి తెరపై చూపించేస్తున్నారు. సూపర్. నయీంతో కొందరు నిర్మాతల సంబంధాలు అంటూ ఆ మధ్య నిర్మాత నట్టి కుమార్ కొన్ని ఆరోపణలు చేసి పేపర్లకు ఎక్కాడు, గుర్తుంది కదా. థియేటర్ల నిర్వహణ నిర్మాణాల్లోనూ నయీం అనుచరులు ఎలా వేలు పెడుతున్నారో కూడా ఏవేవో చెప్పినట్టున్నాడు. ఇది కలకలం సృష్టిస్తున్నది. నిజానికి నట్టి కుమార్ చేసే ఆరోపణలు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ఏమీ కాదు. కొందరు నిర్మాతల ఆరోపణలు బిత్తిరి సత్తి మాటల్లాగా తీసుకుని నవ్వుకుంటే, మరికొందరు గెట్ టుగెదర్స్ మందు పార్టీలో ప్రస్తావిస్తూ తిట్టుకుంటున్నారు. అంతేకాని ఈసారి ఏకంగా నయీంతో లింకులు అంటగడుతుంటే ఇక కళ్యాణ్ అనే నిర్మాతకు పౌరుషం బుస్సుమంది. నట్టి కుమార్ జీవితమంతా బ్లాక్మెయిల్, నీలి చిత్రాలమయం, క్రైస్తవ మతం పేరు చెప్పి డబ్బులు దండుకోవడం, అన్నదానాల పేరుతో వసూళ్లు ఆయన నైజం. నట్టి కుమార్ ఓవర్ డ్రాఫ్ట్ కుంభకోణం త్వరలో బయట పెడతాం. మొత్తం తన వ్యవహారాలపై సమగ్ర నివేదికను తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఇస్తాం అంటూ కళ్యాణ్ విరుచుకుపడ్డాడు. మరి ఆయన ఒక్కడే ఎందుకు భుజాలు తడుముకున్నాడనేది పక్కన పెడితే, అసలు నట్టి కుమార్ ఏదో కెలుగుతుంటేనే కదా ఇన్ని వివరాలు బయట పెడుతున్నాయి. సూపర్. మరిన్ని చీకటి కోణాలని కూడా ఇలా నిర్మాతలు బయట పెట్టుకుంటే సినిమా ఆకర్షణలో పడి ఆ విషాగ్నికి శలభాలా మాడిపోకుండా కొన్ని వేల మందిని కాపాడిన వాళ్ళమవుతాం. ప్లీజ్ మీరు అలాగే కొట్లాడుకుంటూ ఉండండి అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.